అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఈనాటి మన ధ్యానాంశముగా దానిని మనసులోనికి తీసుకొని పరిశీలన చేయండి. అయినను తల్లి గర్భమునందు పడ్డది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నాయందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదించలేదు. 16వ వచనం కూడా చదివాను. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాము. దేవుడు మనందరికీ సహాయం చేయాలని, గ్రహించడానికి హృదయం దయచేయాలని కళ్ళు మూసుకొని ప్రభువా నాతో మాట్లాడండి తండ్రి అని ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ సన్నిధిలో ఈ రీతిగా ఈ జనవరి మాసంలో ఆఖరి వారానికి మమ్మల్ని నడిపించి నేను సేవించడానికి ఆరోగ్యాన్ని, ఆయుష్ను, క్షేమాన్ని ఇచ్చి స్తుతించి ఆరాధించుకోవడానికి కావలసిన సిద్ధపాటు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అందరం కలిసి నీ వాక్యం దగ్గరకు వస్తున్నాం ప్రభువా. ప్రత్యక్షంగా ఇప్పుడు, పరోక్షంగా ముందు ఈ మాటలు వినగోరు వారు ఎవరైతే ఉన్నారో వారందరితోనూ మీరు మాట్లాడి మీ నామాన్ని మహిమపరచుకోమని, మీ దాసుని మీ సన్నిధి చాటున దాయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరొకసారి మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని సంఘము అనగా రక్షించబడిన విశ్వాసులు, ఆరాధన చేస్తున్నవారు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారని పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో భక్త పేతురు జ్ఞాపకం చేశాడు. మనము సజీవమైన మందిరము, ఆత్మ సంబంధమైన రాళ్ళము, ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి యాజకులుగా చేయబడ్డవారం. ఒక మాటలో చెప్తే సంఘము చేస్తున్న కార్యము, సంఘము కొనసాగుతున్న విధానం ఎవరైతే గమనిస్తారో వారికి వారు ఆరాధన చేస్తున్న దేవుడు కనిపించాలి. నేను మరలా చెప్తున్నాను, సంఘమును చూస్తే వారు ఆరాధన చేస్తున్న దేవుడు కనిపించాలి. దేవునికి స్తోత్రం కలగాక. సంఘం అంటే ఎవరు? గట్టిగా చెప్పండి. నేనే. నాకు ఎంత ఇష్టమో నేనే అని చెప్పడం. కొందరు మేమే అంటారు. మేమే అని ఎవరు అంటారు? మేకలు అంటాయి. మేమే అని అనకూడదు. నేనే. ఎవరి మట్టుకు వాళ్ళే. యేసు నన్ను తన రక్తమిచ్చి కొన్నాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం బోల్డంత ఆలోచన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నన్ను తనతో పాటు పరలోకంలో కూర్చుండబెట్టుకొని ఆయనతో పరిపాలించడానికి అధికారం ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ సంగతులన్నీ మనసులో పెట్టుకున్న మనం అదొక గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలి. దేవునికి స్తోత్రం కలగాక. అయితే అలాగున నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో నీకు అర్థమైతే నువ్వు తెలియకుండానే నీ జీవితంలో నుంచి లోకానికి యేసు ప్రభువును చూపిస్తావు. ఈరోజు యేసు ప్రభువు కోసం ఎవరో కొందరు బయటికి వెళ్ళి యేసు ప్రభు గొప్ప దేవుడండి, యేసు ప్రభు మంచి దేవుడండి, యేసు ప్రభు రక్షకుడండి అని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా ప్రకటించిన వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో సువార్థికులు, దైవజనులు నిరంతరము ప్రకటిస్తున్న ఆ మాట విని యేసుక్రీస్తు ప్రభునందుల విశ్వాసములోనికి నిత్య జీవం కోసం వచ్చేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. కారణం, అలా ప్రకటిస్తే కుదరదు అని నాకు అర్థమైంది. ప్రకటించమని దేవుడు చెప్పాడు. ఆ ప్రకటించడం నోటి మాటల చేత మాత్రమే కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రకటించడం అంటే ఎలాగా? నోటి మాటల చేత మాత్రమే కాదు. మరి ఎలా? మనం బ్రతుకుతున్న బ్రతుకు ద్వారా దేవుని లోకానికి ప్రకటించాలి. ఇది దేవుని ప్రణాళిక కూడా. అందుకు మాదిరిగా, ఎగ్జాంపుల్గా దేవుడు సృష్టిని ఉంచాడు. మీరు చూస్తే 19వ కీర్తనలో భక్త దావీదు పాడుకున్న ఒక పాట మనకు జ్ఞాపకం చేసుకుంటే ఈ విషయాలు అర్థమవుతాయి. 19వ కీర్తన 1వ వచనం 2వ వచనం మీరు చూస్తే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షమైన చేతి పనిని ప్రచురపరచుచున్నది. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఆకాశములు ఏం చేస్తున్నాయి? మీకు కనబడిందా? ఆకాశములు వివరిస్తున్నాయి అని ఉంది, అంటే చెబుతున్నాయి. అంతరిక్షము దేవుని చేతి పనిని ప్రచురము చేస్తుంది, ప్రకటన చేస్తుంది. ఆకాశం చెప్పే సువార్త, అంతరిక్షాలు చెప్పే సువార్త మీకు వినబడిందా? అవునో కాదో చెప్పండి. అలా మౌనంగా ఉంటే ఎలా? మరి వాక్యం అబద్ధమా? ఎప్పుడైనా ఆకాశం స్వరం నీకు వినబడిందా? అంతరిక్షము స్పేస్ అంటాం,
ఆ రోదసి పైన నక్షత్ర మండలాలు, వాయుమండలం అంతా, గ్రహాలు, ఇవైతే ఏవైతే ఉన్నాయో అదేమన్నా చెప్పడం నీకు ఎప్పుడైనా వినబడిందా? కానీ మనకు కనబడుతుంది. దేవుని స్తోత్రం కలిగినగాక. దేవుడు సూర్యుని ఎందుకు చేశాడు? పగలు వెలుగివ్వడానికి. చంద్రుని ఎందుకు చేశాడు? రాత్రిని వెలుగివ్వడానికి. నక్షత్రాలు ఎందుకు చేశాడు? ఋతువులు, కాలాలు చెప్పడానికి. సూర్యుని నువ్వు తూర్పున ఉదయించాలి, పడమర అస్తమించాలని నిర్ణయించాడు. ఎప్పుడైనా సూర్యుడు పొరపాటున పడమట పుట్టాడా? పుడతాడా? నక్షత్రాలు ఎప్పుడైనా పగలు మెరుస్తాయా? మెరవు. ఎందుకని? దేవుడు ఏది నిర్ణయించాడో అవి చేస్తున్నాయి. తుఫాను పుట్టించాలి, సముద్రం పుట్టిస్తుంది. మేఘాలు నీళ్లను దిమ్మరించాలి, కుమ్మరించాలి, అలాగే చేస్తాయి. మేఘాలు రెండు రాపిడికి వస్తే ఉరుము ధ్వని పుట్టాలి. వాటిలో ఉన్నటువంటి ఆ శక్తి మెరుపుగా మారాలి. మెరుపునకు మార్గం వేశాడు ఆయన. ఉరుముకు త్రోవ నిర్ణయించడం అన్నీ బైబిల్లో ఉన్నాయి. ఇవి ఎప్పుడైనా మాట తప్పాయా? అంటే అవి ఏం చేస్తున్నాయి? వాటి పని అవి చేసుకుంటూ వెళితే వీటన్నిటిని ఎవడు చేశాడబ్బా అని జనాలు ఆలోచించినప్పుడు వీటిని చేస్తున్నాడు ఒకడు ఉన్నాడు అని అందరికీ అర్థమవుతుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? నోటి మాటలతో కాదు, మనం జీవిస్తున్న జీవితం ద్వారా మన రక్షణకర్త అయిన దేవుని లోకానికి చూపించాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలా ఎప్పుడైతే సంఘము ఆ సిద్ధపాటు కలిగి ఉంటుందో వద్దన్నా జనాలు ప్రభువు సన్నిధికి వస్తారు. ఇదే ఆది సంఘం చేసింది. అపొస్తలుల కార్యాలలో మొట్టమొదటి శతాబ్దంలో ఏర్పరచబడిన సంఘము వారు చేస్తున్న క్రియల వలన, వారు బ్రతుకుతున్న బ్రతుకు వలన వేల సంఖ్యలోనికి జనాలు యేసునందల విశ్వాసంలోకి వచ్చేశారు. ఈరోజు క్రైస్తవులు మతమునకు పరిమితం అయిపోయారు, నామకార్థమైన జీవితాలకు పరిమితం అయిపోయారు. అందుకే చూసే వాళ్లకు విక్కిరింపుగా మారిపోయారు. దేవుని స్తోత్రం చెబుదామా? అందుకనే ఈ ఆరాధన సమయంలో నేనేమి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నానంటే, మన బ్రతుకులలో దేవుని కోసం బ్రతుకుతున్న విధానము సువార్త కావాలి. భక్త పౌలు అదే చెప్తున్నాడు. దేవుడు నన్ను తల్లి గర్భంలో ఉండగానే ప్రత్యేకపరుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఎందుకని అంటే అన్యజనులలో తన కుమారుని నేను ప్రకటించాలని, బయలుపరచాలని. గలతీ పత్రిక ఆ మొదటి అధ్యాయం ఆ 2 మాటలు మనం చదివాం చూసారా? ఆ మాటల్లో ఉన్న సారాంశం అదే. ఒకసారి మళ్ళీ చదివేసేయండి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు అన్యజనులలో కుమారుని ప్రకటించాలని. ఇంకో గొప్ప మాట మీరు చూడండి. నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు. చాలు చాలు, ఈ విషయం తనకు అర్థమైంది, ఇంకెవరితో సంప్రదించలేదు, అందుకు అనుకూలంగా మారిపోయాను తర్వాత చెప్పాడు. అది మనకు అప్రస్తుతం. నేను చదివించిన వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే, పౌలు గారికి ఏమర్థమైంది? నేను యేసుక్రీస్తును అన్యజనుల్లో ప్రకటించాలి. ఎలా ప్రకటించాలంటే ఆయనను నా యందు బయలుపరచాలి. దేవునికి స్తోత్రం. నన్ను చూస్తే అన్యజనులకు యేసుక్రీస్తు కనిపించాలి. ఇది దేవుని ప్రణాళిక. అది పౌలు గారికి అర్థమైంది. మనకేమర్థం అవ్వాలి? ఎందుకు ఆయనను తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు? ఎందుకు ఆయన తన శరీరం అనే సంఘంలోనికి చేర్చాడు? ఎందుకు ఆయన తన పరిశుద్ధాత్మ దేవుని నాకు కాపరిగా నియమించాడు? ఎందుకు ఆయన తన వాక్యము చేత నిరంతరము పోషిస్తున్నాడు? ఎందుకు ఆయన నా ప్రార్థనలకు జవాబిచ్చి నాకు తోడుగా నెమ్మదిచ్చి నడిపిస్తున్నాడంటే, నేను అన్యజనులలో నా యేసుని నా యందు లోకానికి చూపించాలని. దేవునికి స్తోత్రం. ఇది మనకు అర్థమైందా? అర్థమైన చేయి పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమర్థమైంది? స్తోత్రం చెప్పమనా? యేసయ్యను నాలో నుండి ఎవరికి చూపించాలా? లోకానికి చూపించాలని దేవుడు నిర్ణయించాడు. అందుకే నేను యేసయ్యను నమ్ముకున్నాను. నేను ఎందుకని నీ సొత్తుగా మారి తినని యేసన్న గారు పాడుకున్న పాట నేను చాలాసార్లు గుర్తు చేస్తాను. నాకు ఇష్టం కూడా, నేను మాటికి పాడుకుంటాను. అసలు నేను ఎందుకు ప్రభువుని నమ్ముకున్నాను? నేను ఎందుకు దేవుని సేవకు వచ్చాను? నేను ఎందుకు చనిపోవలసింది ఇంకా బ్రతుకుతున్నాను అని ప్రతిరోజు ప్రశ్నించుకుంటే, నా యందు యేసును లోకానికి చూపించాలని దేవుడు నిర్ణయించాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక.
చచ్చిపోవలసిన మనం బ్రతికింది ఇంకో 4 రూపాయలు సంపాదించేసుకుందాం, ఇంకో 4 ప్లాట్లు కొనేద్దాం, ఇంకో 4 ముంచేద్దాం, ఇంకో 4 అప్పులు చేసేద్దామని కాదండి. నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతూనే నీ పట్ల దేవుడు చేసిన కార్యాలను లోకానికి నీ ద్వారా చూపించాలని. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలా బ్రతికితే నిన్ను ఆయన కొనుక్కున్న ఉద్దేశం నెరవేరిపోయినట్టే. ఏ వస్తువైనా ఎందుకు కొన్నామో అది అందుకు వాడబడకపోతే కలిగే దుఃఖం అంతా ఎంత కాదు. బండి కొనుక్కున్నామండి సులువుగా ప్రయాణం చేద్దామని, ఇది ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది. ఏం చేస్తుంది? సరిగ్గా ట్రాఫిక్లోకి వెళ్ళి ఆగిపోతూ ఉంటుంది. అర్జెంటుగా బయటకు వెళ్దాం అన్నప్పుడు బయలుదేరి స్టార్ట్ చేస్తాను, స్టార్ట్ అవ్వదు. ఆ బండి ఎందుకు మనకి? ఏమండి? అక్కడికి రాని చుట్టము, మృక్కిన వరమీయని వేల్పు, మోహరమున తానెక్కిన పారని గుర్రము, గ్రక్కున విడవంగా వలియ గదరా సుమతి అని తెలుగు పద్యం ఉంది. అవసరాల్లో పనికిరాని చుట్టాలు అసలు చూడకూడదంటే, ఇంకా అవసరం లేనప్పుడు వచ్చేస్తారు బోల్డ్ మంది. ఏ అమ్మాయి లాగా వచ్చామంటే నేను చూద్దామని. మనం ఖాళీగా లేమే, అవసరంలో ఉన్నాం, బాధలో ఉన్నాం, కష్టంలో ఉన్నాం. ఎవరైనా పలకరిస్తారేమో అని ఎంత ఎదురు చూసినా ఒక్కడో పలకరించడం. కష్టం తీరిపోయే సంతోష సమయంలో పరిగెత్తుకొస్తారు. కష్టాల్లో రాని చుట్టాలను అసలు పట్టించుకోకూడదని ఆ కవి చెప్పాడు. ఎంతవరకు నిజమో మరి మీరు ఆలోచించండి. అవసరానికి పనిచేయని బండో వస్తువో గుర్రమో ఏదైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు పరిగెత్తన గుర్రాన్ని వెంటనే వదిలేయి, లేకపోతే నువ్వు చచ్చిపోతావు అన్నాడు. నేను వస్తువు అంటున్నాను, బండి అంటున్నాను. మన ఇంట్లో ఏదైనా పనికిరాదు, ఎందుకు ఉపయోగం అది మనకి? పనికిరాని వాటిని వదిలేయాలి. మొక్కినా వరమియ్యని దేవుని కూడా వదిలేయమన్నాడు. ఎంత మంచి మాట చెప్పాడో. మొక్కినా వరమియ్యని, పలకరించని, పట్టించుకోని దేవుణ్ణి నా యేసయ్య అలాంటివాడు కాదు. దేవునికి స్తోత్రం కలిగినయ్యా. అడగక మునిపే అవకాశం ఇచ్చే దేవుడు, నేను వెతక్కపోయినా వెతుక్కుంటూ వచ్చిన దేవుడు, నేను నశించిపోతా ఉంటే చూసి వదిలేయకుండా పరిగెత్తుకొని వచ్చిన దేవుడు, నా కోసం పరిగెత్తి నన్ను పట్టుకొని కౌగిలించి ముద్దాడి ఇంటికి తీసుకొచ్చి పూర్వజీవాన్ని ఇచ్చిన దేవుడు. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. ఎందుకు వదిలేయాలి? నేను వదిలేయం. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వారలారా, మన జీవితాల్లో గుర్తు చేసుకుందాం. పనికి రాకుండా ఉండిపోవడం కంటే పని చేసి అరిగిపోవడం మేలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలండి, అంతగా అలసిపోకూడదండి, రెస్ట్ తీసుకోవాలి అప్పుడప్పుడు. అవును, నాకు అలాగేనే ఉంది. నాకు వారంలో ఆదివారం ఆరాధన, శుక్రవారం ప్రార్థన పెట్టేసి మిగతా రోజులన్నీ చక్కగా కావలసిన బువ్వ వండుకొని తినేసి ఇంట్లో మంచం మీద కాలు బారజాపుకొని పడుకోవాలని ఉంది. కానీ అందుకు కాదు కదా ప్రభు నన్ను రక్షించింది. అందుకు కాదు కదా పలుమారును మరణం నుంచి విడిపించింది. ఆఖరి ఊపిరున్నంత వరకు నా యేసే రక్షకుడని చెప్పడానికి, ఆయన సంఘ క్షేమం కోసం పని చేయడాన్ని నన్ను పట్టుకున్నాను. నాకు అర్థమైంది అది. అరిగిపోతున్నాను, కాకపోతే అరిగిపోవడం మంచిదే కదా. వాడకపోయినా తుప్పు పట్టేస్తుంది. మీరు బట్టలు కొనుక్కుంటారు, బీరువాల్లో పేర్చుకోవడానికి, అప్పుడప్పుడు మడతెట్టి కలరావుండ్లు పెట్టడానికే పనిచేస్తాయి. కట్టుకుంటారా ఏమన్నా? చాలా బట్టలు ఉంటాయి, ఓ 4-5 కడతా, మిగతా అన్నీ బీరువాళ్ళ నిండా కనబడతాయి. కట్టకపోయిన తర్వాత ఓ 5 ఏళ్ళకి తీసి కట్టుకుందామని ఇలా సాగిస్తే ఏమవుతుంది? చిరిగిపోద్ది. నువ్వు కట్టినా చిరిగిపోద్ది, అప్పుడు కట్టుకోవడం బెస్ట్ కదా. చార్లెస్ ఫిన్నీ అనే భక్తుడు అన్నాడు, తుప్పు పట్టిపోవడం కంటే అరిగిపోవడం మంచిదని. దేవుని స్తోత్రం కలిగిన కాక. తుప్పు పట్టిపోవడం కంటే ఎందుకు మంచిది? అరిగిపోవడం మంచిది. నేను అరిగిపోతున్నాను, తుప్పు పట్టడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ ఆరోగ్యంగా ఆయుష్కాలాన్ని కాపాడుకొని 100 ఏళ్ళు బ్రతకొచ్చు, పాపం చచ్చిపోడా? మరి దేవుని దగ్గరికి వెళ్ళాక, నాయనా నీకోసం 100 ఏళ్ళు బ్రతికానని చెప్పగలడా? చెప్పలేడు కదా. నేను చెప్తాను, ప్రభువా నీకోసం బ్రతికి నా బ్రతుకులు నువ్వే నా ప్రాణంగా బ్రతికానయ్యా, ఇంకొంచెం ఆయుష్ ఇస్తే ఎక్కువ పని చేయద్దునంటే ఆయన అంటే, నా కుమారుడా నువ్వు అలసిపోయావని తీసుకెళ్ళిపోయాను. దేవుని స్తోత్రం కలిగిన గాక. బాగా అలసిపోయినాడు రెస్ట్ ఇస్తాడు ఆయన. ఆ రెస్ట్ ఇక్కడ దొరకదు, నాకు అక్కడ దొరుకుతుంది. నా నమ్మకం అది. కనుక భక్త పౌలు ఏం కోరుకున్నాడంటే, నా ప్రభువును లోకానికి బయలుపరచాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియులారా, నేను సులువుగా చెప్తాను, మనం కూడా అదే ఆశ కలిగి ఉండాలి. ప్రతి విశ్వాస అదే ఆశ కలిగి ఉండాలి. ఏమండి? సేఫ్టీ ఫస్ట్ కాదు, సేవింగ్ ద పీపుల్ ఫస్ట్. ప్రజలను రక్షించడం ఇంపార్టెంట్. నాశనం అయిపోతున్న లోకంలో అగ్నిలో ఉన్న వారిని కొందరినైనా రక్షించి లాగినట్లు లాగడం ఇంపార్టెంట్. ఒక్క మనిషి నీ వల్ల మారినా నీ బ్రతుకు ధన్యం అయిపోయినట్టే. అలా మారాలంటే నీ మాటలు పనిచేయవు. ఏం పనిచేస్తాయి? నీ క్రియలు పనిచేస్తాయి. అందుకని వాట్ వీఆర్ ఇన్ ద పెయిన్స్ అండ్ గెయిన్స్, ఇట్స్ వెల్స్ ఎక్స్ప్రెస్ ద గాస్పెల్ అబౌట్ జీసస్.
శ్రమలోను సంతోషాల్లోనూ మనం ఎలాగున్నామో అదే సువార్త. అది ప్రజలను ప్రభువును తీసుకొస్తుంది. దేవుని స్తోత్రం కలిగినగాక. జాగ్రత్త వినండి. మనిషి జీవితంలో మన బ్రతుకు ద్వారా దేవుని లోకాన్ని చూపించడానికి ఎక్కువ అవకాశాలున్న వాటిలో మేజర్ ప్రపోర్షన్ తీసుకునే రెండే. ఒకటి మన సంతోషాలు, మన శ్రమలు. మనిషి జీవితం సుఖము దుఃఖమే కదా. సుఖదుఖాలు, కష్ట సుఖాలు, కలిమిలేములు, ఇవే మనిషి జీవితంలో ఉన్నటువంటి మేజర్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు సంతోషం వస్తే ఎలా ఉన్నావు నువ్వు, దుఃఖం వస్తే ఎలా ఉన్నావు, ఈ రెండు నువ్వేంటో లోకాన్ని చూపిస్తూ ఉంటాయి. దేవుని స్తోత్రం కలిగినగాక. నేను బైబిల్లోంచి కొంతమంది భక్తులు చూపిస్తాను. వారి జీవితాలు ఎందుకు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయో, వారెందుకు దేవునికి అంత ఇష్టమైపోయారో, వారెందుకు దేవుని కోసం బ్రతుకుతున్నట్టుగా దేవుడు సాక్ష్యం ఇచ్చేశాడో, ఆ చిన్న చిన్న వాక్యాలు చూస్తే మనకు అర్థమైపోతాయి. అవన్నీ ఎందుకు రాయబడ్డాయంటే మనకు బుద్ధి తెచ్చుకొని మనము కూడా దేవుని కోసం అలాగూ బ్రతకడం కోసమే. దేవునికి స్తోత్రం కలిగినగాక. నెంబర్ 1, కష్టాలలో భక్తులు ఎలా ఉన్నారు, కష్టాలలో మనం ఎలా ఉంటున్నాం అనేది జ్ఞాపకం చేస్తాను. దేవుని మందిరంలో అనేక మంది పాటలు పాడేవారిని సొలొమోను ఏర్పాటు చేశాడు. ఆ కాలంలో ఆసాపు అనేటువంటి ప్రధాన గాయకుడు ఉన్నాడు. వాళ్ళకి ఎన్నో కష్టాలు వచ్చాయి. కష్ట సమయాల్లో ఆసాపు ఏం చేశాడో 77వ కీర్తన 2వ వచనంలో చదువుదాం. 77వ కీర్తన 2వ వచనంలో కష్టం వచ్చినప్పుడు ఆసాపు ఏం చేశాడు? నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతకి తిని రాత్రివేళ. ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికాను, రాత్రివేళ నా చెయ్యి వెనకకు తీయకుండా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఆపదొస్తే ఏం చేయాలన్నమాట? ఇప్పుడు ఎవరిని వెతకాలి? మనం ఏం చేస్తామంటే కష్టం వచ్చినప్పుడు దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. కష్టం వచ్చినప్పుడు బేరమని ఏడుస్తూ ఉంటాం. కష్టాలు రానిది ఎవరికి? లోకంలో ఉన్న వాళ్ళకి రాలేదా? దేవుని నమ్ముకోలేని వాళ్ళకి రాలేదా? యేసు దేవుడు కాదు అన్న వాళ్ళకి రాలేదా? ఎవరికైనా కష్టం వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? అన్యుల కష్టాలు వస్తే వాళ్ళు దేవుళ్ళు దేవతలకు మొక్కుకుంటారు. అన్యుల కష్టాలు వస్తే విడిపించే దేవుడో దేవతో దెయ్యమో ఎక్కడుందని పరిగెత్తుకొని తంత్రాలు మంత్రాలు తాయెత్తులు కట్టించుకుంటారు. వేరేజ్ ఇన్ క్రిస్టియన్స్, ఒక క్రైస్తవుడు మాత్రమే కష్టం వస్తే ప్రార్థన చేయకుండా లోకానుసారంగా పరుగులు పెడతా ఉంటాడు. సిగ్గుగదు. వాళ్ళు వచ్చి అంటారు, మీ దేవుడు ఉన్నాడు కదా, మీరు ఎందుకు భయపడుతున్నారు అని. అప్పుడు ఏం చేయాలంటే మన వెనకాల చెప్పు తీసుకొని మనమే కొట్టుకోవాలా. మీకు దేవుడు ఉన్నారు కదా, మీరు దేవుని బిడ్డలు కదా, మీరు ఎందుకు భయపడిపోతున్నారు అంటున్నారంటే అర్థం ఏంటి? మనం ఏం సువార్త చెప్తున్నాం? మేము బాగున్నప్పుడు దేవుని గుడికి వెళ్తాం, కానీ కష్టం వస్తే బేరమని ఏడుస్తాం, మా దేవుడు చచ్చిపోయాడు కాబట్టి అని చెప్తున్నాం. ఏం చెప్పాలి? నేను కష్టం వచ్చినా కష్టంలో ఉండను. దేవునికి స్తోత్రం కలిగినగాక. శ్రమ వచ్చినా శ్రమలో ఉండను. ఆపత్కాలంలో నా దేవుడు నమ్ముకొనదన సహాయకుడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఆపద వచ్చినప్పుడు నేను చెయ్యి వెనకకు తీయకుండా రాత్రి వేళ నా దేవుని కోసం మొర్ర పెడితే ఆయన నన్ను విడిపిస్తాడు. ఇప్పుడు చెప్పండి, కష్టం వస్తే ఏం చేయాలి? దేవుని సందులో ప్రార్థన చేయాలి, మనుషుల ముందు ఏడకూడదు. మీరు ఇన్ని బాధలు ఉన్నాయి, మేమైతే చచ్చిపోదాం అన్నారనుకోండి ఎవడైనా చూసి, అప్పటికి ఏమర్థమైంది? నీకు చచ్చిపోవాలని ఆలోచన రాలేదు కాబట్టి, నువ్వు బెంగ పెట్టుకోలేదు కాబట్టి, నువ్వు నిజంగా దేవుని పెట్టవే, నువ్వు దేవుని నమ్ముకున్నావు కాబట్టే ధైర్యంగా ఉన్నావు అని నువ్వు తెలియకుండా వాళ్ళు సువార్త చెప్తున్నావు. దేవుని స్తోత్రం కలిగినగాక. చేద్దాం అలాగా. కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి, ధైర్యంగా ఉండాలి, బెంగ పెట్టుకోకుండా ఉండాలి. అప్పుడు మన జీవితాలకు దీవెనకరంగా మారిపోతాం. కోరవ కుమారులో మాట చెప్పారు. 42వ కీర్తన 42వ కీర్తనలో కోరహు సంతానం తండ్రి శపించబడ్డాడు, వారి బంధువులందరూ భూకంపంలో నేలలోనికి వెళ్ళిపోయారు, వీరు శ్రమానుభవాలు గుండా వస్తున్నటువంటి తరములో మిగిలిపోయారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు వాళ్ళు చాలా గట్టిగా 42వ కీర్తనలో మీద నుంచి తర్వాత చదువుకోండి, 5వ వచనం చదవండి. నా ప్రాణమా ఎలా కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. ఎవరి మీద నిరీక్షణ పెట్టాలి? దేవుని మీద నిరీక్షణ పెట్టు. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడే నువ్వు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయన స్తుతించేదును. ఇంకను అనే మాట మీరు అండర్లైన్ చేసుకోండి.
ఇంకను ఎందుకు అన్నారంటే వాళ్ళు ఇంకా దేవుని నమ్మడానికి వెంబడించడానికి వీలు లేని పరిస్థితి వచ్చేసింది. ఎందుకని? చుట్టూ ఉన్నవారు ఏమంటున్నారు తెలుసా? 3వ వచనంలో, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా. రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను. ఆ పరిస్థితి ఎలాంటిదండి ఇప్పుడు? అప్పుడప్పుడు అంటాం, ఏం తింటున్నామో ఎలా ఉంటున్నామో మీకు ఏం తెలుసండి? మా కన్నీళ్ళు మేము దిగ్గుమింగుకొని ఉంటున్నాం. తిండి తింటున్నామో లేదో తెలియదు, పడుకుంటున్నామో తెలియదు, మా బాధలు అలా ఉన్నాయి. నాకు కొంతమంది, నేను 4 ఫ్యామిలీస్ నేను డీల్ చేశాను ఉదయం అంతా. వాళ్ళ బాధలు వింటున్నప్పుడు నాకు ఇంకోసారి గుండెపోటు వచ్చేద్దేమో అనిపించింది. వాళ్ళ మాటలు విని వాళ్ళ కోసం ప్రార్థన చేసి, అందులో ఒకరిద్దరు మేము చచ్చిపోదాం అనుకుంటున్నామని నూతుల్లో పరిగెత్తారు, విషం తాగడానికి పరిగెత్తారు. వాళ్ళతో ఒకటే చెప్పాను, నీ చుట్టూ ఉన్న వాళ్ళు నేను విమర్శించవచ్చు, ఇన్ని బాధలు వచ్చాయి, మీ దేవుడు ఏం చేస్తున్నాడు? వీళ్ళు అదే అన్నారంట. నీ దేవుడు ఏమయ్యాడు? దేవుడు అన్నావు, నీ దేవుడు ఏమయ్యాడు? నువ్వు అన్నంత మాత్రం దేవుడు వెంటనే చేసేయడు, ఒక టైం వచ్చినప్పుడు చేస్తాడు. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. కొబ్బరి చెట్టు వేసానన్నావు, ఇంకా కొబ్బరికాయలు లేవేటి? కొబ్బరి చెట్టు వేసానన్నావు, శనగపిండి చట్నీ చేసేవేంటి? కొబ్బరి చట్నీ చేయలేదేంటి? కొబ్బరి చెట్టు వేసిన ఎన్ని కాయలు కాస్తాయా? ఎప్పుడు కాస్తాయి? అవి కాయాల్సి వచ్చినప్పుడు, నువ్వు ఆతృత పడినంత మాత్రాన నువ్వు అనుకున్న జరగదు. నువ్వు జరగాల్సిన సమయం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. దేవుని స్తోత్రం. నేను వాళ్ళకి చెప్పింది ఒకటే, ఎన్ని బాధలన్నా పడండి, ఎంత ఏడుపన్నా ఆడండి, దేవుణ్ణి మాత్రం వదిలేయకండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుణ్ణి వదిలేస్తే ఇక మీకు ఆదరణ పొందే చోటే లేదు. వాళ్ళు ఏమంటున్నారండి? నీ దేవుడు ఏమయ్యాడు? నువ్వు ఇలా ఉండిపోయావేంటి అంటే, వీళ్ళకి రాత్రి పగళ్ళు కన్నీళ్ళు అన్నపానాలు అయిపోయాయి, ప్రాణం లోపల కృంగిపోతుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. నాకు కష్టాలు రాలేదని మీరు అనుకోకండి, మీకు ప్రత్యక్షంగా కొందరు ఎరుగుదురు. నేను ఎదుర్కొన్న కష్టాలు, నాకు వచ్చిన శ్రమలు అయితే మీరు ఎప్పుడూ చచ్చిపోతారు. నేను ఎప్పుడూ సేవ మానలేదు, ఎప్పుడూ ప్రార్థన మానలేదు, ఎప్పుడూ ఉపవసించడం మానలేదు, ఎప్పుడూ వాక్యం చదవడం మానలేదు, ఎప్పుడూ దేవునికి ఇవ్వడం మానలేదు, ఎప్పుడూ సంతోషంగా ఉండడం మానలేదు. ఎందుకంటే నా హృదయంలో దేవుడు ఇచ్చిన ఆత్మ ఆనందాన్ని పుట్టించే ఆత్మ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పరిశుద్ధను పోగొట్టుకోలేదు, తప్పుడు పనులు చేయలేదు, పాపం వైపు ఆకర్షించబడలేదు. నేను శ్రమ కలుగుతున్న కొలది సువర్ణంలాగా ప్రకాశించాలని గట్టిగా దేవుని పాదాలే పట్టుకున్నాను. మనుషులతో మాట్లాడడం మానేశాను, లోకాన్ని చూడడం మానేశాను, తలుపులు వేసుకున్నాను, భోజనం మానేశాను, కన్నీరు కార్చాను. కానీ నా ప్రభువు నాతో ఉన్నాడని ధైర్యంతో ధీమాగా బ్రతికేశాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గొప్ప ఉండని చెప్పడానికి కాదు, లేఖనం చెప్తుంది, ఇంకను ఏం చేయాలి? కష్టం పెరిగే కొలది గట్టిగా దేవుణ్ణి పట్టుకున్నారు వాళ్ళు. శ్రమ కలిగే కొలది గట్టిగా దేవుణ్ణి పట్టుకున్నారు. మనుషులు విమర్శించే కొలది లోకానికి చెవిటోళ్ళు అయిపోయారు. నువ్వు ఎప్పుడు కరుణిస్తావా అని మా కన్నులు నీ కోసం చూస్తున్నాయా అన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పాట పాడతాం, ఇంటి మీద ఒంటిగా పిచ్చుకను నేను. అబద్ధం. అలాంటి పాటలు పాడే నాకు ఒళ్ళు మంట. ఎందుకంటే వాడికి అసలు ఒంటిగా ఉన్న అనుభవమే లేదు. రాత్రంతా ఇంటి మీద ఒంటిగా సూర్యుని కోసం ఎదురు చూస్తున్న పిచ్చుకి ఎంత వేదన పడుతుందో. దేవా, నువ్వు కరుణించే వరకు నాకు భార్య, నాకు బిడ్డలు, నాకు అన్నదమ్ములు, నాకు అక్క చెల్లెళ్ళు, వీళ్ళెవ్వరు కాదయ్యా, నువ్వే నా దేవుడు. నువ్వు ఒక్క మాట చెప్పేస్తే బ్రతికేస్తారు. ఎంతమంది నా ప్రక్కకు వచ్చి నా చేతులు పట్టుకొని బలపరిచి జేబుల్లో డబ్బులు ఎట్టినా ధైర్యంగా బ్రతకలేను. నువ్వు చెప్పగలవా? ఆస్తులు రాసిచ్చిన, సైన్యం వచ్చి నీ ప్రక్కన నిలవబడినా, మేము ఉన్నాం కదని ధీమా చెప్పినా ధైర్యంగా ఉండలేవు. కానీ యేసుక్రీస్తు ప్రభు నీ ప్రక్కనుంటే దేవునికి స్తోత్రం చెప్పండి. వీళ్ళు కౌరవ కుమారులు అంటున్నారు, నా ప్రాణమా నువ్వు కృంగిపోకు, నా ప్రాణమా నిరాశపడకు, నీ దేవుణ్ణి ఆరాధించు, ఇంకను నేను ఆయనను స్తుతిస్తాను. ఇంకా 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 వదలను. యోబుని జ్ఞాపకం చేసుకోండి. శ్రమ వచ్చేసి, కష్టం వచ్చేసి, బాధలు వచ్చేస్తే యోబు భార్య వచ్చేసి ఏమంది? ఇంకను యథార్థత వదలవా? ఏమండి, ఇన్ని బాధలు వచ్చేసాయి, దేవుడు అంటున్నావు. నువ్వు దేవుని తిట్టేయి, దేవుని దూషించి మరణము కమ్ము అని సలహా ఇచ్చిందండి. ఏ భార్య ఏ భర్తకు ఎప్పుడు ఇవ్వని సలహా ఈవిడిచ్చిందండి. యోబు గ్రంథం 2వ అధ్యాయము, యోబు గ్రంథం 2వ అధ్యాయం 8-9 వచనాలు. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవింకను యథార్థత వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనిను. దేవుని స్తోత్రం చెప్పండి. నేను ఆలోచిస్తాను, ఆవిడ మాటలు కావు ఇవి. యోబును శోధించడానికి, యోబును పరీక్షించడానికి అపవాది ఆమెతో మాట్లాడించాడేమో అని. ఎందుకంటే
ఆరోగ్యంగా ఆయుష్తో ఆస్తితో గౌరవంతో బ్రతికిన యోబు ఒక కొద్ది గంటల వ్యవధిలో లేక కొద్ది రోజుల వ్యవధిలో ఏమైపోయాడంటే ఆస్తులన్నీ పోయాయి. 10 మంది సంతానం ఒక్కరోజే చచ్చిపోయారు. ఒకలా ఇద్దరా? కోడి పిల్ల చచ్చిపోతేనే దేవుడి మీద తిట్టేస్తూ ఉంటాం మనం. పట్టుడు గుడ్లు ఇట్టాం, కోడి పిల్లని తేలిగరిసేసింది, చచ్చిపోయింది. దేవుడు ఏం చేశాడండి? ఇంకా దేవుడిని తేలికి కాపలా గాయాలి పాపం. అర్థమవుతుందా? ఒక్కరు చచ్చిపోతే, ముసలోళ్ళు చచ్చిపోతే మంచం మీద తీసుకొని 4 సంవత్సరాలు మంచం మీద సంరక్షించారు ఒక ఆవిడ్ని కాలు చేయబడిపోతే. 4 సంవత్సరాలు చాకరీ చేశారు ప్రేమతో, చచ్చిపోయింది. మంచిదే కదా. చూడండి, దేవుడికి న్యాయం లేదు, ఇంకో 2 ఏళ్ళన్నా ఉంచాడు కదా అంటున్నారు వాళ్ళు. దేవుడికి న్యాయం లేదా? నీకు ఆవిడ మీద దురభిమానం ఉంది. 1, 2 ఎత్తుతూ ఓ అన్నం పెట్టాను 2 గంటల సేపు ఒక్కో ముద్ద నవ్వులతో ప్రేమ ముందు చేసావు, మంచిదే. కానీ నువ్వు కోరుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా ఇవి త్వరగా విడుదల చేసి తీసుకెళ్ళని. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు చచ్చిపోతేనే మనం ఏం అనలేము, తీసుకొని చచ్చిపోతే దేవుడికి ఏం లేదంట, న్యాయం లేదా? మన అలాంటప్పుడు యోబు ఏమనాలి? ఆస్తులు పోయాయి, 10 మంది పిల్లలు ఒకసారి చచ్చిపోయారు, యవన కాలంలో ఉన్న పిల్లలు 10 మంది ఒకసారి చచ్చిపోయారు, శరీరంలో చూస్తుండగా కురుపులు వచ్చేసాయి. మీకు దురదలేస్తే దేంతో గోక్కుంటారు? ఆ దురదలు లేవు, మీరు అందరూ ఆరోగ్యంగా మంచి సబ్బులే వాడతారు. కొన్ని దురద వేసింది అనుకోండి, ఏదో అమ్మకరిసి దేంతో గోక్కుంటారు? కత్తితోనా? ఎవడైనా ఉండలేక ఈయన సీపురుతో గోక్కుంటే కన్నాలు ఓడిపోతాయి అంటాం. అప్పుడప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఈయన సీపురు లాగా ఆ దురద అలాంటిది పాపం. ఏం చేస్తాం? అందం చోట ఈపు మీద దురదేస్తే ద్వారబంధ దగ్గరికి ఇలా అంటూ ఉంటాం అంటారా? ఇప్పుడు గోక్కోవడానికి ప్లాస్టిక్ చేతులు వచ్చేసాయి, దాంట్లో గోక్కుంటున్నారు, కొంచెం సుఖమే. యోబు దురద తట్టుకోలేక శరీరంలో కురుపులు వచ్చేస్తే ఏం తీసుకున్నాడు? చెల్లపెంకి అంటే ఏంటి మీకు తెలుసా? పిల్లపెంకులు. మీకు చెల్లపెంకులు ఏం తెలుస్తాయి? మట్టి కుండలు వాడి అవి పగిలిపోతే పనికిరావని పారేసి ఆ పెంకులు, కుండ పెంకులు చిల్ల పెంకులు అంటారు. మురికిగా ఉంటాయి, షార్ప్గా ఉంటాయి, కోస్తే కోసోడిపోతాయి. అలాంటి తీసుకొని గోక్కున్నాడంటే ఎంత దూరం వచ్చింది చూడండి. బుడుదలో కూర్చున్నాడు, నేల మీద కూర్చున్నాడు, జుత్తంతా కత్తిరించేసుకున్నాడు, చిల్ల పెంకులతో గోక్కుంటున్నాడు. భార్య చూసి ఆడవాళ్ళు, అయ్యో ఎలాంటోడు అయిపోయావయ్యా, దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తే బాగున్నాయ్యా, అయ్యో నేను దేవుణ్ణి అడుగుతానయ్యా, ఏదో ప్రయత్నం చేస్తానయ్యా అనాలి. ఈ భార్య ఏమంటుంది? ఇంత బాధలున్నా నువ్వు యథార్థత వదలవా? దేవుని తిట్టేయి, చచ్చిపోతావు. దేవుని తిడితే ఏమైపోతారు చెప్పండి? ఇప్పుడు ఆవిడకి తెలుసు సంగతి, సైతానికి తెలుసు. దేవుని దూషించి మరణము కమ్ము, చచ్చిపోయాడు అనుకోండి, వీడికి ఎవరుంటారు ఇంకా? మనలో అన్నమాట. సో తిట్టే చచ్చిపోయాడు అనుకుందాం. పిల్లలు లేరు, ఆస్తి లేడు, భర్త లేడు, మరి ఈవిడేం పాటాడుతుంది? ఎందుకు పనిచేయదు? ఎందుకు పనిచేయనని తెలిసిన సలహా చెప్తుంది సొంత భార్య. ఆయన బాధ లాంటిది. యోబు ఏమన్నాడు తెలుసా? భలే సలహా చెప్పావు, నేను పోతే నువ్వేమైపోతానో ఆలోచిస్తున్నాను, నువ్వు ఈ మాట అన్నాక నేను ఎందుకు బ్రతుకుతాను, చచ్చిపోతాను అని ఉండాల. ఏమన్నాడు తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడకు. ఆయన వల్ల మేలు అనుభవించ తగుదమా, కీడు అనుభవించ తగదా అన్నాడండి. దేవునికి స్తోత్రం. అప్పుడు యోబు ఏమంటున్నాడు? ఏం సువార్త చెప్తున్నాడు? మేలు చేసినా నా దేవుడే చేయాలి, కీడు చేసినా నా దేవుడే చేయాలి. కీడు చేసిన వాడు మేలు కూడా చేస్తాడు. మేలు ఇచ్చినప్పుడు ఓర్చుకున్నాను గనక కీడిచ్చినప్పుడు కూడా ఓర్చుకోవాలి. కాబట్టి యోబును సహనమునకు మాదిరి అని యాకోబు పత్రికలో దేవుడు రాయించాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూసారా? మనమైతే ఏం చేస్తాం? బయటకు అనకపోయినా లోపల ఏమా ప్రార్థన చేసి ఎందుకులేండి ప్రార్థన అందొక ఆవిడ ఏముంది, ఎందుకులేండి ప్రార్థన అంటే చచ్చిపోతావు అంటే ఇవాళతో నువ్వు ప్రార్థన మానేసావు అంటే అర్థం ఏంటి? దేవునితో బంధం ఆపేసావని. మందిరానికి రావడం ఆపేసావంటే అర్థం ఏంటి తెలుసా? దేవునితో స్నేహం ఆపేసావని. అంటే అంతర్లీనంగా నువ్వు దేవుని తిడుతున్నావని. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని తిడితే ఏమవుతారు? ఇప్పుడు నెక్స్ట్ చచ్చిపోతారు. శారీరకంగా చచ్చిపోకపోవచ్చు, ఆత్మలో చచ్చిపోతారు, ఆస్తులో చచ్చిపోతారు, ఆదాయంలో చచ్చిపోతారు, సంతోషంలో చచ్చిపోతారు. ఇవన్నీ సావులు వచ్చాక ఆఖరి శరీర సావు కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం సువార్త చెప్పాలి? మరణకరమైన పరిస్థితులు వచ్చినా నేను యథార్థత వీడవను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యోబు చెప్తాడు, నేను మరణమైపోయినా కూడా, నేను చచ్చిపోయినా కూడా
నేను యథార్థతను విడవను అని చెప్పిన యోబు మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ప్రియులారా. 19వ అధ్యాయంలో యోబు గ్రంథంలో మరొక మాట మనం చూస్తాం. యోబు గ్రంథము 19వ అధ్యాయం 21వ వచనం చూడండి. దేవుని హస్తము నన్ను మొత్తింది, నా మీద జాలి పడండి, నా స్నేహితులారా నా మీద జాలి పడండి. చూసారా ఏమైపోతుంది? నా శరీరంలో మాంసము పోవుట చాలనుకోక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేళ్ళ నన్ను తరుముదురు. ఇంతమంది వ్యతిరేకం చేస్తున్నా, ఇన్ని బాధలు పెడుతున్నా, యోబు ఏం కోరుకున్నాడు తెలుసా? నా మాటలు రాయబడాలని కోరుకుంటున్నాను, అవి గ్రంథంలో రాయాలని కోరుకుంటున్నాను, బండ మీద చెక్కబడి ఇనుపపోగరతో సీసముతో నింపబడి నిత్యం ఉండాలని కోరుకుంటున్నానని ఒక సాక్ష్యాన్ని చెప్పాడు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ 19వ అధ్యాయం 25వ వచనంలో ఇది అద్భుతమైన సాక్ష్యం నిరీక్షణ కోసం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుడనియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత ఎలా చూస్తాను నేను? నా చర్మము చీకిపోయిన తర్వాత ఈ శరీరముతో నేను దేవుని చూస్తాను. దేవునికి స్తోత్రం కలిగినే గాక. ఇది సాక్ష్యం. చర్మం చీకిపోని, బలహీనత వచ్చేని, చచ్చిపోని, ఓ రోజు వస్తాడు ఆయన, మళ్ళా నేను నూతన శరీరంతో లేచిపోతాను. దేవుని స్తోత్రం కలిగినే గాక. నేను చూస్తాను దేవుణ్ణి. ఈ కష్టం నా జీవితాన్ని ముగింపు కాదు, ఈ శ్రమ నా జీవితాన్ని ముగింపు కాదు. నా జీవితాన్ని ముగింపు యేసే, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలిగినే గాక. ఏమండి, మనం ఏం చెప్తాం? కష్టం వస్తే, బాధ వస్తే, బలహీనత వస్తే, అదే నీ సాక్ష్యం. ప్రియులారా, ఒక్క మాట దావీదు కోసం చెప్పేసి నేను కొంచెం ముందుకు వెళ్ళిపోతాను. చాలా విషయాలు ఉన్నాయి కానీ టైం లేదు మనకి. 119వ కీర్తనలో దావీదుకి ఎన్నో కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి. వాటన్నిటినీ కలబోసి దాన్ని ఓ జ్యూస్ తీసేసి ఓ పండు రసం తీసినట్టు ఆ సారాంశాన్నంతా దావీదు మాటలలో పెడితే అద్భుతకరమైన మాటలు కనిపిస్తూ ఉంటాయి. 119వ కీర్తనలో దావీదు 109వ వచనాన్ని మీరు చూడండి. ఓ మాట చెప్తున్నాను, నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉంది, అయినను ప్రాణం అరచేతిలో ఉండడం ఏంటండి? అప్పుడప్పుడు నా ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని, ఎక్కడ పెట్టుకొని? ఇంట్లో కూడా కాదు, ఒంట్లో కూడా కాదు, ఎక్కడ పెట్టినారు? గుప్పిటి అంటే కళ్ళ ముందు పెట్టుకొని ఎప్పుడేమైపోతామో అన్న బెంగ. చాలామంది కుటుంబాల్లో కష్టం వచ్చినప్పుడు, బెదిరినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు, అనారోగ్యాలు చుట్టుముట్టినప్పుడు, బిడ్డలు తిరగబడ్డప్పుడు, భార్య మాట విన్నప్పుడు, భర్త కొన్నిసార్లు పట్టించుకోనప్పుడు ప్రాణం ఎక్కడికి వచ్చేస్తుంది? నా గుండె గొంతులోకి వచ్చేసిందంటారు కొంతమంది. గుండె ఎక్కడికి వచ్చేసిందంట అంటే ఎగశ్వాస వచ్చేసి ఆయాస పడిపోయి ఇక అక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసింది? గుప్పుట్లోకి వచ్చేసింది. అంటే ఆ చెయ్యి వదిలేస్తే చచ్చిపోతారు, అదే అర్థం. ప్రాణం గుప్పుట్లో రావడం అంటే ఇది బిగబట్టుకొని ఉన్నాను కాబట్టి ఉన్నాను, కానీ ఎప్పుడైనా ఒక్క వేలు లూజ్ అయినా ఏమైపోద్ది? గట్టిగా పట్టుకో అంటాం. గట్టిగా పట్టుకోపోతే ఏమవుద్ది? పగిలిపోద్ది. అంటే క్షణమాత్రమైన పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు, ప్రాణం పోయే పరిస్థితికి వచ్చేసారు. దావీదు అంటాడు, నా ప్రాణం గుప్పెట్లో పెట్టుకున్నాను నేను, అయినా కూడా ఏం మరవలేదు. మనము ప్రాణం గుప్పెట్లో పెట్టక్కర్లేదు, ఇప్పుడు గుగ్గిళ్ళు ఎడితే చాలు దేవుని వాక్యాన్ని మర్చిపోతాం. ఏం పెట్టాలా? ఎవరో బెల్లం మొక్క ఎట్టు రమ్మంటే చాలు గుడి మానేసి వెళ్ళిపోతున్నాం మనం. అది వచ్చిన చిక్కు. దేవుని వాక్యాన్ని మర్చిపోయి వారాలు దేవుని వాక్యం చదవకుండా, దేవుని వాక్యం వినకుండా, దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా బ్రతికే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో లోకంలో. వీళ్ళందరికీ వందనాలు. ఎందుకు? ఇప్పుడే చెప్పాలి, పరలోకం ఎలాగా రారు కదా వాళ్ళు. దేవునితో బంధం లేనివాడు పరలోకం ఎందుకు వస్తాడు? సాక్ష్యం చెప్పమంటే, అమ్మో మీకు తెలుసు అండి యేసుప్రభు ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఎలా చెప్తాడు? ఎంతో గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. అబ్బో అలా చెప్పలేడు, ఎంతో గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ముఖ చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాలు. చెప్పి చేస్తాడు. చిత్రమైన సండే స్కూల్ కబుర్లు కాదు. ప్రభు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో నువ్వు చెప్పు. చావు నుండి విడిపించాడు, ఆపదలో తప్పించాడు, కన్నీరు తుడిచాడు, కొడుకుని యాక్సిడెంట్లో కాపాడాడు, ఆస్తి నష్టపోతే తిరిగి ఇచ్చాడు, నా ప్రాణం లేదనుకున్నప్పుడు బ్రతికించాడు. చెప్పలేవా నువ్వు?
మరి చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాలు అంటే ఏంటి? నీకు తెలియదు అది కథ. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రాణమర చేతిలో పట్టుకున్న దేవుని మాటలు మరవక తన బ్రతుకులో దేవుడు చేసిన కార్యాలు చెప్తున్నాడు. 110 చదవండి. నన్ను పట్టుకొనిటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి, అయినను నేను నీ ఉపదేశం నుండి నేను తొలగి తిరుగుటలేదు. ఎక్కడ నన్ను పట్టుకుందామని ఎక్కడికక్కడ ఉచ్చులేసేశారు భక్తిహీనులు. అడుగు బయటికి వెళ్తే నా పీక ఉరి విసిగిపోద్ది, అయినా కూడా నీ ఉపదేశం నేను తొలగిపోలేదు. దేవుని స్తోత్రం కలిగినాయి గాక. ఇది కదా సాక్ష్యం. ఏది సాక్ష్యం? ఇదే సాక్ష్యం. నేను దేవుని బిడ్డనే అని చెప్పకుండా ఉండలేను నేను. ఎందుకంటే నువ్వేమన్నా తీసేసుకో, ఏమన్నా చేసేసుకో, నేను దేవుని బిడ్డని అని చెప్పే దమ్ము నీకు కావాలి. ప్రియులారా, దైవలేఖలు ఇంకొక మాట మీరు అలాంటి మాట 143వ వచనాన్ని చదవండి. శ్రమ వేదనలను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగజేయచ్చు. 10 నుంచి 14 సార్లు నేను సరిగ్గా గుర్తు చేసుకోలేదు, లెక్క పెట్టాను ఒకసారి. అయినను అనే మాటలు కీర్తనలో ఉన్నాయి. అయినను అంటే అర్థం ఏంటి తెలుసా? అభ్యంతరాలు ఉన్నా, కష్టం ఉన్నా, బాధ ఉన్నా, శ్రమ వచ్చినా, దుఃఖం వచ్చినా, నష్టం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, అందరూ వదిలేసిన నేను దేవుణ్ణి విడిచిపెట్టలేదు. శ్రమ వేదన వచ్చాయన్నాడా? వచ్చాయా పట్టాయా? పట్టడం అంటే అర్థం ఏంటి? నువ్వు పట్టుకోలేదు, అవి పట్టేసే వచ్చి. శ్రమ వేదన నన్ను పట్టి ఉన్నాయి, అయినను దేవునికి స్తోత్రం చెప్పండి, అయినను నేను నీ ఆజ్ఞలను నాకు సంతోషంగా ఎంచుకుంటున్నాను. ప్రియులారా, దిస్ ఈజ్ ద ట్రూ గాస్పల్ ద పీపుల్ క్యాన్ హియర్ ఫ్రమ్ యూ త్రూ యువర్ లైఫ్స్. నీ బ్రతుకులలో నుండి దేవుని సువార్త ప్రజలు వినాలనుకున్న సంకల్పం ఇది. ఇప్పుడు చెప్పాలా? నీ కష్టం వస్తే, బాధ వస్తే, భయం వేస్తే, ఆర్థిక నష్టాలు వస్తే, అనారోగ్యం వస్తే నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో అది నిజమైన సువార్త. ఓడిపోయినప్పుడు ఏడవకూడదు, పోగొట్టుకుంటే దుఃఖపడకూడదు, నష్టం వస్తే కృంగిపోకూడదు. ఏడొద్దని నేను చెప్పను. చిన్నపాటి దుఃఖం ఉన్న ధైర్యం తెచ్చుకోవాలి. ఎవరిని బట్టి? దేవుణ్ణి బట్టి. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని మన బ్రతుకుల్లో దేవునికి ఇష్టంగా బ్రతకాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం కలిగినగాక. మన శ్రమానుభవాలలో మనం ఎలా బ్రతుకుతున్నామో అదే నిజమైన సాక్ష్యం. నేను కొంచెం ముందుకు వెళ్తాను, ఇది చెప్పకపోతే ఆ వర్తమానం సంపూర్ణం అవ్వదు. ఈ సంతోషాలలో ఎప్పుడు శ్రమలు ఎప్పుడు ఉండవు కదా. శ్రమల్లోనేమో దేవుడు ఏం చేశాడంటాం, సంతోషం వస్తేనేమో దేవుణ్ణి వేసి తిరిగేస్తా ఉంటాం. అది ఈరోజు క్రైస్తవ నియమం. శ్రమల్లోనేమో దేవుణ్ణి వదలకూడదు, సంతోషాలేనేమో కృతజ్ఞత వ్యక్తపరచకుండా ఉండకూడదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. యోబు దగ్గరికే వద్దాం. మరలా యోబు జీవితంలో సంతోషంగా ఉన్న దినాలు ఉన్నాయి. మీరు చూడండి, యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో 5వ వచనంలో చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తిగాగా తమ కుమారులు పాపము చేసిరేమో అని. ఏం చేస్తున్నాడండి? పాపం చేశారేమో అని వారందరినీ పిలిపించి వారిని పవిత్రపరచి పొద్దున్నే సూర్యుని కంటే ముందే లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగూ. దేవునికి స్తోత్రం చెప్పండి. మన పిల్లలు బాగా లేకపోతే ప్రార్థన చేయమంటాం, కానీ బాగుంటే మాత్రం అసలు పట్టించుకోం. అవునా కదా? బాగలేదు ప్రార్థన చేయండి అంటాం, ఏడ్చేస్తాం, గుండెలు బాధ చేసుకుంటాం. బాగున్నప్పుడు యోబుకు బాగుంది. ఎంత బాగుందంటే 7 అన్నలు రోజు విందు చేసేవారు. సోమవారం ఒకడు, మంగళవారం ఒకడు, బుధవారం ఒకడు, ఇలా వారానికి ఒకడు, రోజుకొకడు విందు చేసి 3 అక్క చెల్లెల్ని పిలిచేవారు. విందులంటే ఏంటి? కావలసినవన్నీ వండుకోవడం, బంధువుల్ని చుట్టాలను పిలుచుకోవడం, సంతోషంగా తినడం, త్రాగడం, పాడుకోవడం, ఆడుకోవడం. రోజును మనం ఏడాదికి ఒకసారి విందు చేసామనుకోండి, 10 సంవత్సరాలు గుర్తెట్టుకుంటాం దాన్ని. ఆయాల మీటింగ్ పెట్టామా, 10 కేజీలు కోడి మాంసం తెచ్చేసాం. బాబోయ్ చాలా ఎక్కువ తెచ్చేసావు, 4 కేజీలు మిగిలిపోయింది. మరి మనిషికి మొక్కెడితే మిగలదా? దేవునికి స్తోత్రం చెప్పండి. పోనీ మంచిది, మన సోమత, మన సామర్థ్యం, అదే సంతోషం. ఈ చిన్నదానికే మురిసిపోతున్నాం. ఏం చేశాడు ఇప్పుడు? ఏం చేశాడండి? ప్రతిరోజు విందు.
ముగ్గురు అక్కచెల్లిని పిల్లలు, వాళ్ళు ఎంత మంచి అక్కచెల్లెల్లో, పాపం అన్నలు ఎంత మంచి వాళ్ళు. ఈరోజు చెల్లెళ్ళు అక్కలు ఇంటికి వస్తే ఎక్కడ సేరట్టు పెడుతుంది మాట్లాడడం మానేసి అన్నలో చెల్లెలు చాలామంది ఉన్నారు. అర్థమవుతుందా? ఎన్నెన్ని పెట్టాలి నీకు, ఎంతకాలం పెట్టాలా, ఇంతకుముందు పెట్టాం, పెళ్ళయ్యాక కూడా పెడతామని అన్నలు కూడా నాకు తెలుసు. దేవుని స్తోత్రం కలిగిన గాక. లేఖనం చెప్పే మాట ఏంటో తెలుసా? ఇలా మంచి అన్నలు విందులు చేసుకుంటే పోయిన పిల్లలు సంతోషంగా ఉన్నారులే, మనల్ని అడగకుండా యోబు ఊరుకోలేదంట. విందు దినాలన్నీ పూర్తవగానే అందరినీ రెండరే బాబు సార్ ఇంటికి రండి, ఎందుకంటే బాగా తినేటప్పుడు జోకులు వేసుకుంటారు, కేకలు వేసుకుంటారు, సరదాగా మాట్లాడుకుంటారు, ఒకళ్ళొకరు ఎక్కిరించుకుంటారు. అది తప్పే. ఏ తప్పు? ఈ విందు చేసుకోవడానికి కావాల్సిన స్థితి దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన దాన్ని దేవుని సందులో తింటూ ఇష్టానుసారంగా ఉంటే దేవుడు కోపం వస్తుంది. మీరు కావాలని చేయలేదు, సరదాగా మాట్లాడుకొని. మనం కూడా చూస్తాం కదా విందుల్లో, వినోదాల్లో జోకులు, సలోక్తులు, ఏలాకోలాలు, ఎక్కిరింతలు ఉంటాయి. అవి కావాలని కదా అలా వచ్చేస్తాయి. అది కూడా తప్పేమోనని యోబు పిల్లలందరినీ పిలిచి వాళ్ళందరూ శుభ్రం చేసి బట్టలు మార్చుకోమని తలస్నానాలు చేయించి ఒక్కొక్కరిని పిలిచి తెల్లవారుజాములు లేచి ఒక్కొక్కడి కోసం ప్రార్థన చేసి బలర్పించి, ప్రభువా వీళ్ళు ఏమన్నా తప్పు చేస్తే క్షమించు బాబు అనేవాడు. మనం ఏంటి మీరు లేచి అలా ప్రార్థన చేస్తున్నారు? నేను ఓ మాట చెప్తాను, నా పిల్లలు 10th క్లాస్కి వచ్చే వరకు వాళ్ళతో ఎక్కువ గడపలేదు నేను. ఆదివారం వచ్చినప్పుడు మాత్రమే బండి మీద ముగ్గురిని కూర్చోబెట్టి ఆరాధన తీసుకొచ్చేవాడిని. ఆదివారం ఒక్క పూట. ఇక్కడికి మీకు గుర్తుందో లేదు చిన్నప్పుడు. మిగతా రోజులు వాళ్ళిద్దరు లేవకముందు వెళ్ళిపోయేవాడిని, వాళ్ళు నిద్రపోయేకి వచ్చేవాడిని. నా పిల్లలతో ఆడుకునే అవకాశం లేదు. అందుకే ఇప్పుడు మనవరాలతో బలి ఆడేసుకుంటున్నాను నేను. దేవుని స్తోత్రం కలిగిందిగా. కానీ ఏం చేసేవాడిని తెలుసా? ఎప్పుడు వచ్చినా పడుకునే ముందు పిల్లలు పడుకున్న మంచం దగ్గరికి వెళ్ళి నేను మోకరించి ప్రార్థన చేసేవాడిని. ప్రభువా నా బిడ్డల్ని మీ చేతిలో పెట్టేశానయ్యా, వీళ్ళతో ఆడుకునే అవకాశం లేదు, నాకు వీళ్ళకి అన్నం తినిపించే అవకాశం లేదు, వీళ్ళకి ఏమైనా కొనిచ్చే అవకాశం లేదు, డబ్బులు లేవు, టైము లేదు నా దగ్గర. వీళ్ళకి జ్ఞానమే ప్రభువా. అందరూ కాన్వెంట్లో చదివిస్తున్నారు, నేను గవర్నమెంట్ స్కూల్లో పెట్టేశాను. అందరూ హోంవర్క్లు చేయిస్తున్నారు, వీళ్ళు ఏం చదువుతున్నారో కూడా పట్టించుకోలేదు. నీకు అప్పగించాను ప్రభు అని ప్రార్థన చేసేవాడిని. జ్ఞానమి, ఆరోగ్యమి, రక్షణ అని ప్రార్థన చేశాను. నా పిల్లలు ముగ్గురు వారి స్కూల్స్లో వాళ్ళే స్కూల్ టాపర్స్. దేవుని స్తోత్రం కలిగిన గాక. అంతేకాదు అందరూ ఆ హై స్కూల్ స్టేజ్లో ఉన్నప్పుడే మారు మనసు పొంది రక్షణలోకి వచ్చేసారు. ఈరోజు అందరూ దేవుని సేవలో ఉన్నారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళ మంచాల కోసం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయట్లేదు. అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయారు, మంచాల దగ్గరికి ఏమెళ్తాను ఇప్పుడు నేను? కానీ నా మనసులో వారి కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. ప్రభు సందులో ఎత్తి పట్టుకుంటాను. నీకు అర్థమైతే నీ బిడ్డల కోసం ఏం చేయాలి? సంతోష సమయాల్లో చేతులు పైకెత్తి ప్రార్థన చేయి, స్తుతించు. తొందరపడకుండా, తప్పులు చేయకుండా, పొరపాటు చేయకుండా, లోకంలో పోకుండా, పాపంలో పోకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీ బిడ్డలు నీ చేతిలోంచి ఎవడు ఎత్తుకుపోవడం. అలా చెయ్యం. బాధ వచ్చాక ఏం చేస్తూ ఉంటాం? నువ్వు ప్రార్థన చేసినా దేవుడేండో, ఎంతమంది ప్రార్థన చేసినా ఉపయోగం లేదు. పిల్లలు త్రోవ తప్పిపోయాక త్రోవలో తీసుకొద్దాం అనుకోవడం ఏంటో తెలుసా? చివుకుపోయిన అన్నాన్ని పదునుకు తేవడం లాంటిది. బ్రతుకులు పాడైపోయాక బాగు చేయడం మన చేతుల్లో లేదు. కన్నీరు కార్చి ప్రభువు దగ్గర వేదన పడాలి. అవసరం ఎందుకు? మనకి ముందే ప్రార్థన చేయాలి కదా. దేవుని స్తోత్రం చెప్పండి. కోడి పిల్లలు గద్దెత్తిపోయాక కిందన కర్రొట్టుకొని పరిగెడితే ఎలా నీకు? అదే సిట్టి మీద పెడతాదో ఏ తుప్పుల్లో పెడతాదో పరిగెడితే నీ కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటాయి. ఎత్తుకుపోయే పరిగెత్తడం కాదు, ఎత్తుకుపోకముందే జాగ్రత్తగా దాన్ని కాపలాగాయాలి. దేవుని స్తోత్రం కలిగినగా. ఎందుకంటే మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పండి నేను? ఈరోజు పిల్లల గద్దలు ఎత్తుకుపోయాయి, కుక్కలు ఎత్తుకుపోయాయి, పందికొక్కలు ఎత్తుకుపోతున్నాయి. మీకు ఇంత పెసరు చింతలేదు, ఎందుకంటే మీరు వదిలేశారు పూర్తిగా. ఈరోజు దుఃఖపడిన లాభం లేదు. యేసు పాదాల దగ్గర పశ్చాత్తాపడాలి. దేవుని స్తోత్రం. సంతోష సమయాల్లో యోబు ఏం చేశాడు? పిల్లల కోసం ప్రార్థన. ఇద్దరి కోసం చెప్పేసి ముగిస్తాను. ఎస్తేరు జ్ఞాపకం చేసుకోండి. ఎస్తేరు 2వ అధ్యాయం 20వ వచనం ఒక అద్భుతమైన మాట ఉంది. విషయం అంతా చెప్పడానికి నాకు టైం లేదు, కానీ ఆ మాట నాకు ఎంత ఇష్టమో. ఎస్తేరు అమ్మ నాన్న లేనిది. ఎస్తేరును పెదనాన్న కొడుకు పెంచుకున్నాడు. అన్న చెప్పినట్టే విన్నది. ఏమి లేనప్పుడు, బువ్వ లేనప్పుడు, అడ్రస్ లేనప్పుడు అన్న మాట వింటూ బ్రతికింది. ఒకరోజు ఎస్తేరు రాణి అయిపోయింది. ఏమైపోయింది? అందరూ చెప్పాలి, ఏమైపోయింది? ముందు ఎస్తేరు ఎలా ఉంది? అమ్మ నాన్నలు లేరు, అన్న చెప్పినట్టు విన్నది, బువ్వ సరిగ్గా ఉండేది కాదేమో. అమ్మ నాన్న లేకపోతే ఎలా ఉంటుంది? అన్నీ ఉన్నా ఆప్యాయత ఉండదు, కొన్నిసార్లు ఏమీ ఉండవు. కానీ 127 దేశాలకు రాని అయిపోయింది. ఇప్పుడు చూడండి, సడన్గా ఉద్యోగం వచ్చి డబ్బులు వచ్చాయనుకోండి, సడన్గా ఆస్తి కలిసి వచ్చిందనుకోండి, సడన్గా పిల్లల పేరు ప్రఖ్యాతులు వచ్చాయనుకోండి, వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా మీకు?
కానీ ఎస్తేరు ఎలా ఉందో 2వ అధ్యాయంలో 20వ వచనంలో మీరు చదవండి. అయ్యా కాదు బాబు, 20. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ ముందున కాలమును చేస్తున్నట్టుగానే ఇప్పుడును అతని మాటకు లోబడుచుండేను. దేవునికి స్తోత్రం. అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా ఉంది? ఎస్తేరు మొర్దెకై పోషణలో ఉన్నప్పుడు లోబడినట్టుగానే ఇప్పుడు ఎస్తేరు మొర్దెకైను పోషిస్తుంది. అప్పుడు పోషించబడింది, ఇప్పుడు ఏం చేస్తుంది? పోషిస్తుంది. కానీ ఇప్పుడు లోబడుతుంది. మన పిల్లలు కానీ 10 రూపాయలు సంపాదించి మనకి ఇచ్చారా, నోరు మూసుకొని కూర్చో అంటున్నారు. ఏమన్నారండి? నోరు మూసుకొని కూర్చో, నేను నర్సమ్మని, నేను ఇంజక్షన్ వేయడం నేర్చుకున్నాను అంటావమ్మ దివ్య, నువ్వు అలా అనవని అనుకుంటున్నాను. నేను దేవునికి స్తోత్రం కలిగిన గాక. నాకు ఉద్యోగం వచ్చింది, నేను సంపాదిస్తున్నాను, నీకేం తెలుసు, నేను ఇంటరు ఏంటండి ఏమో జయశ్రీ, నేను ఇంటరు, నేను తొంటరు, చదువుకున్నా, ఉద్యోగాలు వచ్చినా, ఆస్తులు సంపాదించినా మునుపటి విధేయత ఉంటే వారు ఎలా దీవించబడతారో, నీ స్థితిగతులు ఎంత మారినా నువ్వు దేవుని దగ్గర చిన్నవాడిగానే ఉండాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. యెహోవా నా కాపరి అని దావీదు అన్నాడంటే దావీదుకి ఏమైనా ఉందా లేదా? ఏముంది? అన్నీ ఉన్నాయి. ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, బలం ఉంది, బిడ్డలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. కానీ దేవునితో పోల్చుకుంటున్నాడు. ఆయన నా కాపరి అంటే నేను గొర్రెను అని అర్థం అక్కడ. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయన నా కాపరి అంటే నువ్వెవరు? యేసయ్య గొర్రెలకు కాపరి. గొర్రెతో పోల్చుకుంటున్నాడు. మనం 10 రూపాయలు వచ్చాయంటే మా వాడు పులేహే, మా వాడు తోడేలేహే, మా వాడు ఎద్దేహే, మా వాడు కేకహే, మా వాడు పోటుగాడు, తురుము, తోపు. అదేంటంటే తోపు అంట. దేంతో పోల్చుకున్నావు? 10 రూపాయలు రాగానే నువ్వు కేక, మెంటలోడని అర్థం. కేక అంటే ఏంటి? మెంటలోడు. ఎన్ని చదువులు చదివి ఎంత నేర్చినా కానీ హీనుడు అవగుణంబు మానలేడు, బొగ్గు పాలు గడగ పోవునా మరినమ్మ విశ్వదాభిరామ వేమన పద్య నాకు ఇష్టం. ఎన్నో చదువులు చదివి ఎంతో నేర్చుకున్న బుద్ధిహీనుడు పనికి మాలిన బుద్ధి పోగొట్టుకోడంట. మరి యేసు దగ్గరికి వస్తే ఏం మారాలి మనకి? గట్టిగా చెప్పండి, ఏం మారాలి? బుద్ధే మారాలి. ఆకారం మారినా మారపేరు వచ్చిన నష్టమేమీ లేదు. నువ్వు చెవులు పెట్టుకుంటావు పెట్టుకో, ముక్కులు పెట్టుకుంటావు పెట్టు, నచ్చితే బొట్టు పెట్టుకుంటావు పెట్టుకో. ఏమండి? అది బుద్ధి మారకపోతే, బుద్ధి మారితే ఏమి ఉండవు కదా. అదే వచ్చింది చిక్కు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏమి మార్చుకు బుద్ధే మార్చమని ఎందుకంటామంటే బుద్ధి మారితే ఏం పెట్టుకోం మనం. అన్నీ పెట్టుకుని బుద్ధి మారుతుందంటే నమ్మడానికి కుదరదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏమండి? స్వీట్గా ఉందండి, మనం ఉండిన వంటకం అస్సలు బెల్లం వేయలేదంటే ఎవరు నమ్ముతాడు? అస్సలు పంచదార వేయలేదంటే కానీ తీగ వచ్చేసిందంటే అది మాయ జరిగి ఉండాలి అక్కడ. బుద్ధి మారుతనే మారిపోతాయి. ఎస్తేరు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు తెలుసా? హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఈరోజు మనుషులు, సంఘము ఈ ప్రజలలాగా లేరు కాబట్టి శ్రమ అనుభవిస్తున్నారు. హోషేయ గ్రంథము దానియేలు తర్వాత ఉంటుంది. 4వ అధ్యాయము 7వ వచనం. తమకు కలిమి కలిగిన కొలది ఏమంటున్నాడు తెలుసా దేవుడు? ఇశ్రాయేల్ ప్రజలను బట్టి వారి కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. ఈ మాట అర్థమయ్యా? అందరూ నా వైపు చూడండి ఒకసారి. ఇంకొక 5 నిమిషాల్లో ముగిస్తాను. వారి కలిమి కలిగిన కొలది, ఏం కలిగిన కొలది? వారి కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనక. ఆ మాట చదువుతూ ఉంటే నా గుండె గుబేలు 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 అంటుందండి. కలిమి కలిగిన కొలది, ఆస్తి కలిగిన కొలది, ఆరోగ్యము కలిగిన కొలది వాళ్ళు ఏం చేశారండి? ఏం చేశారండి? అధిక పాపం చేశారంట. కాబట్టి వాళ్ళ ఘనతను ఏం చేస్తాను నేను? నీచ స్థితికి మార్చేస్తాను. కలిమి కలిగిన కొలది అధిక పాపము చేశారు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఏంటి? నీ ఆస్తి పెరగొచ్చు కానీ పాపం పెరగకూడదు. అంతస్తు పెరగొచ్చు కానీ పాపం పెరగకూడదు. నీ స్థితిగతులు మారొచ్చు కానీ పాపం పెరగకూడదు. అర్థమవుతుందా? మావాడు నల్లా కాదండి, ఇంతకుముందు అంటే ఎక్కడో తాగి పడిపోయాడు కానీ ఇప్పుడు డబ్బులు వచ్చి ఇల్లు కట్టుకుని ఇంట్లోకి తెచ్చుకొని తాగుతున్నాడండి. ఇంతకుముందు అంటే ఎక్కడో తాగి పడిపోయాడంట, ఇప్పుడు చీపులకి నది తాగలేదంట, కాస్ట్లీ బాటిలేనంట, అది తెచ్చుకుని ఇంట్లోనే తాగుతున్నాడంట. ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి తాగుతున్నాడంట.
మంచిదేనా పాపం? అర్థమవుతుందా? ఈరోజు నువ్వేం సువార్త చెప్తున్నావు జనాలకి? ఎన్ని పనులున్నా వీళ్ళు ఆదివారం మానరండి, వీళ్ళు ఎంత ఆస్తి వచ్చినా అలా వినయంగానే ఉన్నారండి, స్థితిగతులు మారిపోయినా చాలా మర్యాదగా ఉన్నారండి. ఇది కదా సాక్ష్యం. అదే హోషేయ గ్రంథంలో 8వ అధ్యాయంలో, హోషేయ గ్రంథంలో 8వ అధ్యాయంలో 14వ వచనం చదవండి. ఇశ్రాయేలు వారు తమకే నగరులను కట్టించుకొని ఎవరిని మర్చిపోయారండి? కొంప కట్టుకోగానే దేవుని మర్చిపోతే ఎలాగా? నగరం అంటే ప్యాలెస్ అని. ఇప్పుడు మనదేంటి? ఓ గది వరండానే కదా. ఎంతండి? అంతగా సెంటు జాగా కదా. ఇప్పుడు 5 సెంట్లో కొంప ఎవరికైనా ఉందా ఇక్కడ? 5 సెంట్లో కట్టుకున్న ఇల్లు ఎవరికైనా ఉందా? నా మాట అర్థమవుతుందా? సామీలకు ఉందనుకుంటాను నేను. 5 సెంట్లు ఏనది? మరి మాట్లాడమే డౌట్. అది కొలుసుకోలేదా? ఓకే. వాళ్ళు ఎకరాల్లో కట్టుకునేవారు ఇల్లు. ఎంతలో అండి? ఎకరాల్లో ఇల్లు కట్టుకునేవారు. 5 సెంట్లు 10 సెంట్లు కాదండి. మనం కట్టుకుంటే చుట్టూ ఉన్న స్థలం, ఇంటి ప్లింత్ ఏరియా 5 సెంట్లు ఉండదు. వచ్చి మళ్ళీ అది 2 సెంట్లే ఉంటుంది నువ్వు కొలుసుకొని చూసుకుంటేనే. ఏమండి, ఇల్లు కట్టుకొని దేవుని మర్చిపోతే ఎలా? బండి కొనగానే దేవుని మర్చిపోతే ఎలా? నెక్లెస్ కొనుక్కొని దేవుని మర్చిపోతే ఎలా? నాది నక్లీస్ గొలుసు వచ్చా నీకు పాట రాదమ్మా. నక్లీస్తో పాటు మెడ కూడా ఎగిరిపోద్ది. ఏమి ఎగిరిపోద్ది? మెడ ఎగిరిపోద్ది. ఇల్లుంటాయి, ఇంట్లో శాంతి ఉండదు. బళ్ళు ఉంటాయి, కాళ్ళు చేతులు విరిగిపోతూ ఉంటాయి. దేని కొనుక్కొని దేని కట్టుకొని దేవుని మర్చిపోతున్నాం? ఏం చెప్తున్నాను? సుఖస్థితిలో కూడా, ఆనంద సమయాల్లో కూడా దేవుని వెంబడించి నడిస్తే అప్పుడు చెప్తారండి, వీళ్ళెంత కలిగినా వీళ్ళు ఎంత బాగున్నారండి. ఇది కదా దేవుని నమ్ముకున్న వాళ్ళ గుణం. దేవుని స్తోత్రం కలిగిన కాక. కొందరు అంటాం, ఏం విరగబడుతున్నారు, తడి తక్కువ తమాస ఎక్కువ. పావలా రాగానే 25 రూపాయలు బిల్డప్ ఇస్తారు కొంతమంది. ఆ చేసే ఫంక్షన్ ఏమో అప్పులు చేసి చేస్తారు. వచ్చిన చిక్కు ఏం చేసి ఇప్పుడు సంపాదించి 10 రూపాయలు చేతిలో అప్పులు చేసి ఊరంతా 2 రూపాయలు 3 రూపాయలు 5 రూపాయలు వడ్డీలకు అప్పులు చేసి ఆ ఫంక్షన్లో పడేంటి? సిగ్గుతో చచ్చిపోవాలా. ప్రభా, అప్పులు చేసుకుని ఫంక్షన్ చేసే పరిస్థితి వచ్చింది బాబు, నాకు ఏం బ్రతుకైనా అడగాల. అప్పులు చేసుకుని ఆడంబరాలు చేయకూడదు. అప్పు చేసి పప్పు కూడా వద్దన్నారు పెద్దలు. దానికే పడేయండి. నాకు అర్థం కాదు. అప్పు చేసి నువ్వే ఇంత చేస్తే బాగా ఉన్నవాడు ఎంత చేయాలి? ఇంకా నిజంగా నీ కాస్తున్నా కూడా నువ్వు అతిశయపడ్డానికి వీలేమీ లేదు. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఎస్తేరు లేనప్పుడు ఎలా ఉందో ఉన్నప్పుడు కూడా అలాగే ఉంది. దేవునికి స్తోత్రం కలిగినగాక. దావీదు కోసం ఒక్క ముక్క చెప్పి ముగిస్తాను. దావీదు కష్టాలు అలా ఉన్నాడు కదా, సుఖాలు ఎలా ఉన్నాడు తెలుసా? ఇది చెప్పకపోతే నా వర్తమానానికి న్యాయం చేసినోని కాదు. దినవృత్తాంతాల 1వ గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనం లేక 13వ వచనం. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము, ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారం మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు. సమస్తము నీ వలనే కలిగిన కదా, నీ సుసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దావీదు దేవునికి ఎంత ఇచ్చాడు? కొంత. ఆ కొంత అని 2 అక్షరాల మాటకు అర్థమేంటి తెలుసా? ఇదే గ్రంథం 22వ అధ్యాయం 14 వచ్చిన ఇంటికి వెళ్ళి చదువుకోండి. 2 లక్షల మనుగులు బంగారం, 10 కోట్ల మనుగులు వెండి, తూచడానికి వీళ్ళైనంత ఇత్తడి ఇనుము, లెక్క పెట్టజాలని వీళ్ళేనన్ని రాళ్ళు, దేవదారు మానులు, వెలగల వస్తువులు దేవునికి ఇచ్చేసి, దేవా, ఇలా నీకు ఇవ్వడానికి మేము ఏమాత్రం పోవడమయ్యా, నువ్వే సంపాదించి మాకు ఇచ్చిన దాంట్లో కొంత నీకు ఇస్తున్నాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమిస్తున్నారండి? కొంత మీకు ఇస్తున్నాం. ఈ మధ్యలో పాస్టర్ గారు చెప్పారు, ఏమండి అయ్య గారు, పలానా కుటుంబాలు మా చర్చికి రావడం మానేసాయి. ఏనా ఏమైందంటే, వాళ్ళు సందా ఇచ్చారండి, గుళ్ళో మేము ప్రకటించలేదని. ఆ గుళ్ళో అయితే ఇచ్చిన సందా ప్రకటిస్తారని అక్కడ పోయారండి. ఎక్కడ పోయారు? ఎంత ఇచ్చారయ్యా అంటే 500 ఇచ్చారంట. ఎంత ఇచ్చారు? నువ్వు 5 లక్షలు ఇస్తే 10 సార్లు పాస్టర్ గారు మైక్ ఇచ్చుకొని రక్షణ 5 లక్షలు ఇచ్చింది, సత్రకు 5 లక్షలు ఇచ్చారని చెప్తున్నావు. 500కి గుళ్ళో చెప్పలేదంట. అందుకని ఇక్కడ ఏమి ఇచ్చినా గుర్తింపు ఉండదండి. అక్కడైతే 20 రూపాయలు కూడా మైకులో చెప్తారంట. ఎక్కడో అక్కడ పోయారు. నేను అన్నాను, అలాంటి వాళ్ళు నువ్వే 500 ఇచ్చి పంపించాల.
అలాంటి వాళ్ళు ఇంకా గుళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ గుర్తుపెట్టి పిలిచి మీకు దండం ఈ 500 తీసుకొని ఇంకో గుడికి పోండి, ఇక్కడ రావద్దని చెప్పాలా. ఎందుకు? నువ్వు నాకు గానిస్తున్నావా? ఎవరికి ఇస్తున్నావు? నీ పట్ల మేలు చేసిన, నీకు ఆయుష్ ఇచ్చిన దేవునికి కృతజ్ఞతగా ఇస్తున్నావు. బాబు, ఇంత ఇవ్వడానికి నాకు సామర్థ్యం ఎక్కడదయ్యా, నువ్విచ్చావని కృతజ్ఞత ఇవ్వాలా. కుడి చేతి ఇస్తే ఎడం చేతికి చెప్పొద్దని లేఖనం చెప్తా ఉంటే ఊరందరూ చెప్పమంటే నువ్వు దేవుని స్తోత్రం చెప్పండి. ఏమండి, ఇదేమన్నా ఆ బోర్డు ఎట్టేసి దాన్ని ఏమంటారు, దేవుడికి బజ్జీలు ఇచ్చారు, దేవుడికి అప్పడాలు ఇచ్చారు, దేవుడి తమలపాకులు ఇచ్చారు, దేవుడికి అరటిపళ్ళు ఇచ్చారని బోర్డు ఎట్టడానికి ఇది ఏమన్నా భక్తిహీనమైంది అనుకుంటున్నారా? కాదు కదా. అలా ఎక్కడో కొన్ని సంఘాలు ఇన్కమ్ చేసుకోవడానికి పాస్టర్ గారు ప్రకటన ఇస్తే ఎంకరేజ్మెంట్ వస్తుందని పాపం. ఎప్పుడు చెప్పాలంటే అందరూ సమానంగా ఏదైనా వేసుకున్న కార్యక్రమం చేద్దామంటే దాన్ని చందా అంటారు. ఏమంటారండి? చందా వేరు, కానుక వేరు. కానుకలు చెప్పకూడదు, చందా చెప్పాలా. చందా చెప్తే పక్కోడు ఇవ్వలేదని తెలుస్తుంది. ఇవ్వలేని అయ్యో నేను ఎందుకు ఇవ్వలేకపోయాను ఆలోచన చేస్తారు, ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. మేము వాళ్ళతో సమానమే కదా అనుకుంటారు, అందుకు చెప్పాలి, కానుక చెప్పకూడదు. ఈ కనీస నియమం తెలియట్లేదు చాలా సంఘాల్లో ప్రకటిస్తూ ఉంటారు. ప్రియులారా, సరే ప్రక్కన పెడుతున్నాను. కలిగిన కొలది ఏం చేయాలి? మనం కట్టుకొని దేవుని మర్చిపోవడం కాదు, ఇచ్చిన దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. ఎంత ఇచ్చినా వినయంతో విధేయతతో ఉండాలి. పైగా దేవునికే కాదు, సమూయేలు మొదటి గ్రంథంలో దావీదు చేసిన మరొక పని చెప్తాను. కష్టకాలంలో తిరిగాడు, బాధపడ్డాడు, కృంగిపోయాడు, నిరాశపడ్డాడు. 30:26 చదవండి. అయితే దావీదును దేవుడు దీవించడం మొదలుపెట్టగానే, స్థిరపరచడం మొదలుపెట్టగానే మొట్టమొదట చేసిన పని ఏంటో తెలుసా? సమూయేలు మొదటి గ్రంథం 30:26. దావీదు సిక్కలకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులను యూదా పెద్దలకు ఏర్పరిచి, యెహోవా శత్రువుల యొద్ద నేను దోచుకున్న సొమ్ములో కొంత ఆశీర్వాదం సూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించాను. దేవునికి స్తోత్రం. అప్పటిదాకా దావీదు 13 సంవత్సరాలు దాదాపు అడవుల్లో తిరిగాడు, బువ్వలేదు, కష్టపడ్డాడు, ఏడ్చాడు, కన్నీరు గార్చాడు. దేవుడు దీవించడం మొదలుపెట్టగానే, విస్తారమైన డబ్బు రాగానే, కష్టాల్లో ఎవరైతే తను ఆదుకున్నారో, ఎవరైతే ఆశ్రయం ఇచ్చారో, ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ తన దగ్గర ఉన్న దానిలో కొంత పంపించి, మాకెందుకయ్యా అంటే నా కష్టంలో మీరు ఆదుకున్నారు కనుక ఇప్పుడు నా సంతోషం వచ్చింది, దీవించబడ్డానని చెప్పడానికి రుజువుగా కొంత మీకు పంపిస్తున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. కష్టంలో అందరిని అడుగుతాం కానీ సుఖం వస్తే దాచేసుకుంటాం. మనం ఏం చేస్తాం? దాచేసుకుంటాం. మన సుఖాలలో, మన సంతోషాలలో ఇతరులకు పాలిచ్చు వారమై ఉండాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియులారా, ఈ వరవడికి మన బ్రతుకు భక్తి అలవాటు పడింది అనుకోండి, కష్టంలో ఎలా ఉన్నాం, సుఖంలో ఎలా ఉన్నాం, ఇది ఎవరు చూస్తున్నారు? ఒకటి దేవుడు చూస్తున్నాడు, రెండు ఎవరు చూస్తున్నారు? మన పొరుగు వారు చూస్తున్నారు. ఇన్ని కబుర్లు చెప్తారు కానండి, కష్టం వస్తే బేరని ఏడ్చేస్తారండి. దేవుడు అంటారు కానండి, కాకిని కూడా కొట్టరండి ఎంగిల్ చేత్తో. ఇది మంచి సువార్తేనా? మీరు చెప్పాలా? ఇంత ప్రార్థన చేస్తుంది కానండి, ఇంట్లో ముసలోళ్ళకి ఎంజేయరండి. గొప్ప సువార్త, పాపం అది ఎంత మంచి సువార్త అంటే దేవుడు నమ్ముకుంటే ఇలాగే ఉండాలా. ఎలా ఉండాలా? కాదు కదా. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాలం నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆరాధనకు వచ్చే ముందు ప్రభువు నాతో మాట్లాడుతున్నారు. ప్రభువా, నేనే వర్తమానం చెప్పాలి ఈరోజు అని అడుగుతూ ఉంటే, ఎందుకు ఇది నా మనసులోకి ప్రభు తీసుకొచ్చారు ఈరోజు. నాకు చాలా భయం వేసింది. అంటే ఈరోజు సంఘాలలో దేవుని బిడ్డలు బ్రతుకులు సాక్ష్యాలుగా కలిగిలేరా? ప్రశ్న. మనం ఏం చేయాలంటే, పెద్ద జీవితాలు మనకు లేవు, ఊరందరినీ ఉద్ధరించలేం. మనకున్న చిన్న జీవితంలో లిమిటెడ్ లైఫ్, కష్టంలో జాగ్రత్తగా బ్రతకండి, కష్టంలో దేవుని వదిలేయకండి. చూసిన వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. ఎలాంటి పరిస్థితులు మేము అయితేనా అప్పుడు చెప్పాలి, మరి నేను ఇలా ఎందుకున్నానంటే, నేను ఇలాంటి వాడినే, నేను ఇలాంటి దాన్నే, నేను బేరమన్నాను ఒకప్పుడు, కానీ ఇప్పుడు నాకు దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుళ్ళలోకి రా, దీవించబడతావు. మన కష్టాల్లో, మన శ్రమలలో మనం ఎలా ఉన్నాం అన్న దానికి దేవుని సన్నిధి మనకు తోడుగా ఉందని లోకానికి తెలియాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియులారా, దైవ సన్నిధిలో చేరిని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. ఈ చిన్న జీవితంలో నువ్వు ఏదో ఒకటి దేవుని కోసం చేయాలి. గుడ్ ఎగ్జాంపులా, బ్యాడ్ ఎగ్జాంపులా? మంచి ఉదాహరణగా ఉంటావా, చెడ్డ ఉదాహరణగా ఉంటావా? నువ్వు నష్టపోయినా మంచి ఉదాహరణగా ఉన్నావు అనుకో, దీవెన నీకు నీ పిల్లలకి తోడవుతుంది, నిత్య జీవం జరుగుతుంది. చిన్న చిన్న వాటికి బెదిరిపోయి బ్యాడ్ ఎగ్జాంపుల్గా ఉన్నావు అనుకో,
కష్టము నష్టం నీతోనే ఉంటాయి, నువ్వు కృంగిపోయే ఉంటావు, ఎప్పుడూ మేలు పొందలేవు. అయినప్పటికీ హృదయాలు తెరచి ప్రభువుతో మన సమాధానం చెప్పుకుందాం. దేవా కనికరించండి, మేము నీవు చేసినటువంటి మేళ్లకు తగ్గట్టుగా బ్రతకడం మాకు నేర్పండి. మా మాటలు కాదయ్యా, ఆ మాటలు చెప్పిన కాలం అయిపోయింది. మా చేతలు, మా బ్రతుకు, మా ప్రవర్తన లోకానికి సువార్తగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆశపడదాం, అలాగా ప్రార్థన చేసుకుందాం. ఎవరు మట్టుకు వారే. ఇప్పుడు ఇది అద్భుతం జరిగిపోతుందని చెప్పను నేను, ఒక్క నిమిషంలో మీరందరూ పరలోకానికి వెళ్ళిపోతారని చెప్పను నేను. మీ నిదానంగా భక్తిని సాధకం చేయడం నేర్చుకుంటే, క్రమంగా బ్రతకడం నేర్చుకుంటే అద్భుతాలు చూస్తాం. ఆయన ఆశ మన పట్ల నెరవేర్చబడుతుంది, మనం సంతోషభరితం అవుతాం. ఆయన ఆనందిస్తాడు, నిత్యరాజ్యంలో ప్రవేశపెడతాడు. హృదయాలు తెరుద్దాం, ప్రార్థన చేసుకుంటే ఒక్క నిమిషం ఎవరు మట్టుకు వారే. నీ సంతోష సమయాల్లో ఎలాగున్నావు, నీ కష్ట సమయాల్లో ఎలాగున్నావు, నీ దుఃఖ సమయాల్లో ఎలాగున్నావు, నీ ఆనంద సమయాల్లో ఎలాగున్నావు, దేవుని పట్ల నీ ప్రణాళిక, దేవుని పట్ల నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఆలోచన నీకు అర్థమైందా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. నిన్ను చూచేవారికి ప్రభువు కనిపించాలి, నిన్ను పరిశీలన చేసేవారికి దేవుని ప్రేమ తెలియాలి, నిన్ను చూసేవారికి దేవుని ఆశ్చర్యకార్యాలు తెలియాలి, నిన్ను చూసేవారికి దేవుని మంచితనం తెలియాలి. అసలు నువ్వే సువార్త పత్రికవు కావాలి, నువ్వు దేవుడు రాసిన పత్రికవు కావాలి, దేవుడు లోకానికి పంపించిన ప్రకటనవు కావాలి. ఆకాశము, సూర్యుడు, భూమి, నక్షత్రాలు, చేపలు, పక్షులు, పర్వతాలు, చెట్లు ఇవన్నీ సువార్త చెప్తున్నాయి. నువ్వు మాత్రమే అరుస్తున్నావు తప్ప బ్రతుకుతో సువార్త చెప్పడం కుదరలేదు. ఆలోచిద్దామా దైవజనుడా, సోదరి, దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న వారులారా, ప్రియ సంఘమా, ఆలోచించండి. దేవుడు ఎందుకు నేను బ్రతికించాడు, ఎందుకు అవకాశం ఇచ్చాడు? నీ మాటతో సువార్త చెప్పావు, నీ బ్రతుకుతో చెప్పు, నీ కుటుంబంతో చెప్పు, నీ ప్రవర్తన ద్వారా చెప్పు, నీ ధనము ద్వారా సువార్తను చెప్పు, నీ చారిటీ యాక్టివిటీస్ ద్వారా సువార్తను చెప్పు. అప్పుడు దేవుని గొప్ప కార్యాలు చూస్తావు, నీ బిడ్డలు దీవించబడతారు. మనం ప్రార్థన చేద్దాం. ఎవరు మట్టుకోవారే నీ చేతిని పైకెత్తి దేవునితో ఒప్పందం చేసుకోండి. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు లోకంలో రోషంగా, బలంగా, శక్తివంతంగా బ్రతకాలని ఒక అవకాశం ఇస్తున్నాడు. దేవాన్ని నీకోసం అలా బ్రతుకుతానే అని చెప్పండి. ఒక అద్భుతాన్ని చూద్దాం, ప్రభువు పాదాలు పట్టుకుందాం. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమగల నీ సన్నిధిలో నువ్వు చేసిన గొప్ప కార్యాలు, నువ్వు చేసిన మేలు ఉపకారాలకు నేను స్తుతిస్తున్నానయ్యా. ఈ శ్రేష్టమైన గడియలో నీ మాటలు మా హృదయాన్ని కదుపుతున్నాయి. నా మట్టుకు నేను అప్పగించుకుంటున్నాను. నాకు ఎందుకు ఆయుష్ ఇచ్చారో, ఎందుకు ఇంకా బ్రతికించి ఉంచారో, ఎందుకు బలహీనతల మధ్య కూడా సంతోషించేటువంటి హృదయాన్ని ఇచ్చారు నాకు అర్థమవుతుందయ్యా. మా బ్రతుకు మూలంగానైనా సరే, చావు మూలంగానైనా సరే, ఫిలిప్పీ 1:19 భక్త పౌలు చెప్పినట్టు క్రీస్తు ప్రకటించబడాలని ఆయన ఆశ, అలాగనే బ్రతకడం మాకు నేర్పించండి. ఈ మాటలు మా హృదయాల్లో ఫలింపచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండుగాక.